ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దీని వెనక ఏ ఉద్దేశాలున్నాయో ఏంటో. నోర్మయ్! ఇంకొక్క మాట నీ నోట్లోంచి వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? చుట్టం చూపుగా ఈ ఇంటికొచ్చిన దానివి. ఎలా వచ్చావో అలాగే పెట్టే బేడా సర్దుకుని బయటికి పోతావు. ఈ ఇంట్లో నీకున్న స్థానం కొద్ది కాలం మాత్రమే. అది గుర్తు పెట్టుకుని మాట్లాడు. బామ్మగారు, నా ప్రాణం పోయినా బాలాగారికి ఏ ఆపద జరగనివ్వను. అర్థమైంది కదా? మా వదిన మా అన్నయ్యని కంటికి రెప్పలా చూసుకుంటుంది. నానమ్మ, అన్నయ్య వదిలితూ ఉంటేనే ఎప్పటికైనా సేఫ్. అన్నయ్య ఆనందంగా సంతోషంగా ఉండేది వదినతోనే. ఈ విషయాన్ని ఇంకా పెద్ద చేయకండి. సుందరి, నేను బయట ఆడుకుంటూ ఉంటాను, నువ్వు ఫ్రూట్ కట్ చేసి తీసుకురా. నువ్వు రావు. అసలు నీకు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావు? మనమే యాక్సిడెంట్ చేయించినట్లు మొత్తం చెప్పేసేలా ఉన్నావు. ఏదో అలవాట్లో పొరపాట్లేరా, ఫ్లోలో అనేశాను. ఏదో వాడు కవర్ చేశాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మన బండారం మొత్తం బయటపడేది. నన్నే ఆ త్రిపుర అంత మాట అంటుందా? కొద్ది సమయం వరకే నాకు ఇంట్లో స్థానముందా? ఆ కొద్ది సమయంలోనే దాన్ని గెంటి బాలాని నా సొంతం చేసుకుంటాను. ఏంట్రా ఎంత లేట్గా వచ్చావు? ఏముందిరా, మావని డ్యూటీ దగ్గర దింపి రావడానికి లేట్ అవుతుంది కదా, అందుకే కొంచెం టైం తీసుకుని మావిడికి స్కూటీ నడపడం నేర్పుతున్నా. స్కూటీ నడపడం నేర్చుకుంటే ఎక్కడికైనా తను వెళ్తుంది కదా. అంటే సుందరి కూడా నడుచుకొని వెళ్ళకూడదు అంటే నేను సుందరికి సైకిల్ నేర్పిస్తా. సుందరికి కూడా సైకిల్ తొక్కడం వస్తే సుందరి కూడా సైకిల్లో వెళ్ళొచ్చు. సుందరి, నీకు నేను అర్జెంటుగా సైకిల్ నేర్పిస్తాను. సైకిల్ ఏంటి బాలాగారు? ఏం మాట్లాడుతున్నారు? అవును, నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్తున్నావు కదా. నీకెవ్వరు కారు ఇవ్వట్లేదు కదా. ఇంట్లో అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను నీకు సైకిల్ నేర్పించాల్సిందే. సరే అయితే నేను సైకిల్ నేర్చుకుంటాను, కానీ నేను చెప్పింది కూడా మీరు చేయాలి. ఏం చేయాలో చెప్పు, చేసేస్తా. మాట ఇచ్చి తప్పకూడదు. అలాగే. ప్రామిస్? ప్రామిస్. అయితే నేను సైకిల్ నేర్చుకుంటాను. బాలాగారిలో ఉన్న సీతాకోకచిలుక ఫోబియాని నేను పోగొట్టాలంటే ఆయన మాట వినాలి. ఆ తర్వాత ఆయనలో ఉన్న సీతాకోకచిలుక ఫోబియాని నేను పోగొడతాను. సుందరి, రా రా రా.
బాలగారు నెమ్మదిగా. అవును, ఒక్క నిమిషం. సుందరి ఆ? రా. భయపడకు, నేను ఉన్నాను కదా. ఎక్కు ఎక్కు సుందరి, ఎక్కు ఎక్కు బాలగారు ఎక్కు. వద్దు. ఎక్కుమన్నాను కదా, ఎక్కు. ఆ, సుందరి గట్టిగా పట్టుకో, ఉమ్, భయపడకు. ఆ, ఆ. తొక్కు 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 తొక్కు. అయ్యో ఏయ్, బాలగారు సుందరి సుందరి. ఆ, ఆ. ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుందే, అదేమంటే సదా నాతో గొడవ పడుతుందే. చలి నీ వశమై ఇదేం పరవశమే. పాదమే పరుగునా చేరని చింతకే, హృదయమే నిలువునా కరిగని చూపుకే. ఇదే ఉదయం సుందరి గతిలాలే నువ్వు గట్టిగా పట్టుకో, నువ్వు భయపడుతున్నావు. చెలి నీ వల భయపడకు, ఓకే? పద. మాయే అనవలెనా. ఏమండి సిగ్గుపట్టం కాదు, బావగార్ల భార్య కోసం అలా ఎప్పుడైనా చేశారా? అయితే పద, నీకు సైకిల్ నేర్పిస్తాను. ఏం అవసరం లేదు. ప్రేమగా నేను తీసుకెళ్తానన్నా నువ్వు రాకుండా మళ్ళీ మా అన్నయ్యతో పోలుస్తావేంటి? ఎందుకంటే నాకు సైకిల్ వచ్చు. అయినా ఒక సైకిలే కాదు, బావగార్ల భార్య కోసం ఒక మూరెడు మల్లెపూలను తీసుకొచ్చారా? మోరేంటి, ఈరోజు బుట్ట నిండా మల్లెపూలు తెస్తాను. అందుకే మిమ్మల్ని తిట్టేది. ఏ ఎందుకు? భార్య చెప్పాక తీసుకురావటం కాదు, చెప్పకుండా తీసుకుని రావాలి. మ్మ్. మీకంటే బావగారు చాలా నయం. కాన్ఫిడెంట్ గా తొక్కాలి. అలాగే బాలగారు. నువ్వు భయపడకు, తొక్కు, ధైర్యంగా తొక్కు. సుందరి భయపడకు, తొక్కు. హే సుందరి, నీకు వచ్చేసింది. తొక్కు తొక్కు తొక్కు.